సూర్యపుత్ర కర్ణ పార్ట్ 5 పరశురాముని శాపం. ఒకరోజు కర్ణుడు తన గురువైన పరశురాముడితో అడవిలో మాట్లాడుతూ ఉంటాడు. కానీ ఇంతలోనే పరశురాముడికి నిద్ర రావడంతో నేల మీద విశ్రాంతి తీసుకుంటానంటాడు. ఆ మాటకి కర్ణుడు నేల మీద ఎందుకు గురువర్య, నా ఒళ్ళో తలవాల్చండి అంటాడు. పరశురాముడు కూడా సరే అని పడుకుంటాడు. ఇదంతా ఇంద్రుడు పైనుంచి చూస్తూ ఉంటాడు. ఇక్కడ ఇంద్రుడు ఎవరు? అర్జునుడి తండ్రి. సో కర్ణుడు ఎక్కడ తన కొడుకు కన్నా ఎక్కువ విద్యలు నేర్చేసుకుంటాడో పరశురాముడి దగ్గర భయపడి ఒక చిన్న పురుగులా మారి వెళ్లి కర్ణుడు తొడను కొడుతూ ఉంటాడు. ఆ పురుగు కర్ణుడు తొడను కొడుతున్నా సరే తను మాత్రం తన గురువు నిద్ర పాడవకుండా ఉండడం కోసం భరిస్తూ ఉంటాడు. కర్ణుడి నుంచి రక్తం కూడా నేల మీదకి వచ్చేస్తుంది. సరిగ్గా అప్పుడే తన గురువుకి మెలకువ వచ్చి ఆ రక్తం చూస్తాడు. ఆ రక్తం చూడగానే పరశురాముడు, నువ్వు ఒక క్షత్రియుడివి, నువ్వు పండితుడు కాదు, నా దగ్గర అబద్ధం చెప్పి విద్య నేర్చుకున్నావు, ఏ పండితుడు కూడా ఇంత నొప్పిని ఓర్చుకోలేడు అని అంటాడు. సో అలా చెప్పి పరశురాముడు చాలా కోపపడి, నువ్వు నా దగ్గర ఏ విద్యలు అయితే నేర్చుకున్నావో అత్యవసర సమయంలో ఆ విద్యలు నీకు గుర్తురావు, నువ్వు మర్చిపోతావని చెప్పిస్తాడు. దానికి వెంటనే కర్ణుడు, అయ్యో గురువర్య, మీరు నన్ను అపార్థం చేసుకున్నారు, నేనేం క్షత్రియుడిని కాదు, నేను ఒక శూద్రుడిని అని చెప్తాడు. దానికి పరశురాముడు చాలా రిగ్రెట్ గా ఫీల్ అయ్యి, నా శాపం నేను వెనక్కి తీసుకోలేను, కానీ నా గాంధీవాన్ని నీకు